వీ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ దేవేంద్ర ఆధ్వర్యంలో వీరనారి చాకెలి చిట్యాల ఐలమ్మ జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షులు జ్యోతి దుర్గయ్య, జిల్లా సహాయ కార్యదర్శి పెద్దాపురం భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవేందర్, జ్యోతి ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరోచితంగా పోరాటం చేసిన చాకలి చిట్యాల ఐలమ్మ పాత్ర గణనీయమన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం, అనగారిన కులాల విముక్తి కోసం విష్ణూరు రామచంద్రారెడ్డి దొరలపై తిరుగుబాటు చేసి కొన్ని వందల వేల ఎకరాలను పేదలకు పంచినటువంటి ఘనత చాకలి ఐలమ్మదన్నారు. దొరలు రెడ్లపై తిరుగుబాటు చేసి వారి గడిలలో గంటి మొలిపించిన చరిత్ర చాకలి ఐలమ్మదన్నారు. అలాంటి వీరవనితకి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయంలోని అధికారులు, ఇతర రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు. గత 2017 నుంచి ఈ ఉద్యమాల్లో మనం పాల్గొనడం జరుగుతుంది. భూమి కోసం, ముక్తి కోసం ఎట్టి చాకరీ చేసిన వీరనారి ఐలమ్మ విగ్రహం గత ప్రభుత్వం కూడా ట్యాంక్ బండి మీద పెడతా అని ఆ ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ అది నెరవేరలేదు. ఈ ప్రభుత్వం కూడా జీవో తీసుకొచ్చింది. మొన్న రవీంద్ర భారత్లో జయంతి వర్ధంతి కార్యక్రమం చాలా గ్రాండ్గా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రవీంద్ర భారత్లో జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఆ ప్రోగ్రాం ఒక నాటిక చూసి అక్కనే తక్షణమే ఐలమ్మ మన కోటి విమెన్స్ కాలేజీకి ఐలమ్మ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి గారు రవీంద్ర భారత్లో అమ్మటే ఫ్రేమ్ ప్రకటించడం జరిగింది. దాంతో పాటు కూడా ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండి మీద పెడితే ప్రజలకు ఎంతో ఆత్మ శాంతి కలుగుతుందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. మనం ఈ జీవోను గంక ముఖ్యమంత్రికి ట్యాంక్ బండి మీద ఇప్పుడు వచ్చేది జిహెచ్ఎంసీ ఎలక్షన్ల వరకు మనం కూడా ఎప్పుడో అన్నాం, వర్ధంతి అయిపోయింది కాబట్టి జయంతి వరకన్నా కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది అనుకున్నాం, కానీ అది కాలేదు. కాబట్టి నెక్స్ట్ టర్న్ వరకన్నా ట్యాంక్ బండి మీద విగ్రహం పెట్టాలనేది తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం తరఫున నేను డిమాండ్